హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను 3:30కి లేచానండి. లాస్ట్ సోమవారం కదా కార్తీక మాసంలో. సో నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచాను. ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి అంత చీకటిగా ఉందో. ఇంకా ఎవరు లేచినట్లేరు మా అపార్ట్మెంట్స్లో. చాలా డార్క్గా ఉంది. ఈరోజు చలి కూడా చాలా తక్కువగా ఉందండి. అంటే రోజు వరకు అంటే ఈరోజు కొంచెం బెటరే. సో నేను ఈరోజు నా డే రొటీన్ చూపిస్తున్నాను. 3:30 లేచాను కదా, ఇంకా నేను మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాను. మా ఇల్లంతా క్లీన్ చేయాలండి. మినిమం 1.5 hours పట్టిద్దండి. అది 2 bedrooms, హాల్, కిచెన్, బయట క్యారిడార్ అంతా క్లీన్ చేసేసరికి 1.5 hours పట్టిద్ది. ఇల్లు ఊడ్చుకొని నీట్గా తుడిచేసుకునేసరికి ఈరోజు అందుకే నేను 3:30కి లేచాను. ఎప్పుడు లేచినా 5కి 4:30కి లేచి చేసుకునేదాన్ని, కానీ ఈరోజు అర్లీగానే లేచాను. పిల్లలతో కుదరలేదనేసి నేను మార్నింగే లేచాను. నైట్ పడుకునే ముందే ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎవరు లేగలేదు, నేను ఒకదాన్ని లేచాను. అంతా పడుకునే ఉన్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి నేను వచ్చేసాను బయటికి. ఇప్పుడు ఇల్లంతా తడిగుడ్డ వేసేస్తున్నాను. లెంత్ ఎక్కువ ఉందనేసి నేను స్పీడ్ బ్రేక్ చేశానండి. మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నాను. నేను 2 times తుడుస్తాను. ఒకసారి తుడిచి మళ్ళీ 2 times అలా సెకండ్ టైం కూడా తుడుస్తాను. మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈరోజు నేను ఫాస్టింగ్ అండి. మార్నింగ్ 3:30కి లేచింది, అందుకే అర్లీ మార్నింగే పూజ చేసేసుకొని తులసి గోడ దగ్గర పూజ చేసేసుకొని ఇంకా నేను ఫాస్టింగ్ చేయాలనేసి అనుకున్నాను. ఇంకా అందుకనేసి నేను 3:30కి లేచాను, స్టార్ట్ చేసేసాను. నేను ఫాస్టింగ్ పెళ్ళికి ముందు ఉన్నానండి. తర్వాత ఇప్పుడు 7 years అవుతుంది నేను ఆల్మోస్ట్ ఫాస్టింగ్ ఉండి. ఈరోజే ఉందామనేసి అనుకున్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది. పెళ్ళికి ముందు మా మమ్మీతో పాటు నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని, కానీ పెళ్ళైన తర్వాత అసలు చేయలేదు, పిల్లలతో కుదరక. ఇంక ఈరోజు చేద్దామనేసి అనుకున్నాను. నేను కిచెన్ పడుకునే ముందే ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నానండి. కిచెన్లో అంతవరకు ఏం లేదు. ఉన్న దగ్గర నుంచి ఇది ఒక టెన్షన్. కిచెన్లో మళ్ళీ క్లీన్ చేసుకొని అదంతా చాలా టైం పట్టుద్దని నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. బయట మా క్యారిడార్లో ఇలాగ వాష్ చేసేస్తున్నాను. మొత్తం క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను. చాలా టైం పట్టిద్దండి తుడవడానికి. ఇంకా ఎవరు లెగవలేదు మా అపార్ట్మెంట్లో మాత్రం. ఇంకా మా వాచ్మెన్ వాళ్ళు కూడా క్లీన్ చేయడానికి రాలేదు పైకి. సో వాళ్ళకన్నా ముందు నేనే బయట ఊడ్చేసి క్లీన్ చేసేసుకోవాలి. రోజు కంటే బెటరేనండి. ఈరోజు చలి అంతగా లేదు. సో నేను అందుకే స్వెటర్ కూడా వేసుకోలేదు. ఇక్కడ తుడిచేసాను. ఇంకా బయట వెళ్ళి చూడాలి, లాక్ తీసి. ఇంకా ఎవరు లెగవలేదు. సో ఇంక నేను ఇప్పుడు ఇక్కడ కూడా ఊడ్చేసి తుడిచేయాలి. ఇప్పుడు తుడిచేస్తున్నాను. మేము పెయింట్ వేసుకున్నామండి, కానీ మాకు ఫ్లోర్ ముందు ఉన్నది మేమే తీసేసాం. అంటే సరిగా లేదు, వర్షం పడటం వల్ల కొంచెం పెచ్చులుగా వచ్చేసింది అనేసి మా అత్తయ్య తీసేశారు. మా ఆపోజిట్ ఫ్లోర్లో వాళ్ళు వేసుకున్నారు. నేనైతే డైలీ ముగ్గు వేసుకుంటాను. నేను కానీ మా అత్తయ్య కానీ డైలీ మేమే వేసుకుంటాము. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ముగ్గు వేయాల్సిందే. మేము డైలీ మా అత్త కానీ నేను కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వేస్తాము.
ఈ రోజనే కాదండి, మేము డైలీ ఇలా ఇల్లు తుడుచుకోవడానికి చాలా టైం పట్టిద్ది మాకు పూజ చేసుకునేటప్పుడు. పిల్లలతో కుదరదనేసి నేను ధ్రువాంష్ పడుకున్న టైంలో తుడిచేసుకుంటాను. వాడు లేచి ఉంటే మాత్రం అసలు నన్ను పని చేసుకునేవాడు. వాడు పడుకున్న టైంలో నేను పని చేసుకుంటాను. లేకపోతే వాడిని బయటికి పంపించి ఆడుకోమనేసి మా అత్తయ్య వాళ్ళతో పంపిస్తాను. అప్పుడు నేను పని చేసుకుంటాను. ఇంకా తుడిచేసి ముగ్గులు వేసేసుకున్నాను. ఏదో నాకు వచ్చింది వేసుకున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే పూజ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయ్యి నేను రెడీ అయిపోయి ఇంక పూజ చేసేసుకున్నానండి. పూజ వీడియో నేను తీయలేదు, సపోర్ట్గా లేదనేసి నేను తీయలేదు. సో ఇలా పూజ చేసేసుకున్నాను తులసికోట దగ్గర. ఇంకా లోపల కూడా పూజ చేసేసుకున్నాను. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిందండి. టెంపుల్కి కూడా వెళ్ళాలి. మీరు ఎవరైనా ఫాస్టింగ్ ఉంటున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.